నమస్కారం అండి. నా పేరు రాగ్ని. నేను మోటివేషనల్ స్పీకర్ని, అలానే పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్ని, సర్టిఫైడ్ కౌన్సిలర్ని, అలానే లైఫ్ కోచ్ని కూడా. ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ పేరు లీడర్షిప్ స్కిల్స్. లీడర్షిప్ అంటే ఏంటి? అసలు అది అందరికీ పుట్టుకతోటే ఉంటుందా, లేకపోతే కొన్ని మనం పెరుగుతున్న కొద్దీ వస్తుందా? లీడర్షిప్ అంటే ఏంటి? బాస్ అంటే ఏంటి? అసలు లీడర్షిప్ స్కిల్స్ అంటే నాయకత్వ లక్షణాలు ఉన్నాయా లేవా అది తెలుసుకోవడం ఎలా, ఇప్పుడు అది ఎలా మనం తెలుసుకోవాలనే దాని గురించి నేను మాట్లాడబోతున్నాను. ముఖ్యంగా లీడర్షిప్ స్కిల్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఇప్పుడు ఇదివరకు ప్రీవియస్ లైఫ్ స్టైల్ చూసుకొని ఉండుంటే ఒక ఫ్యామిలీలో కానీ ఒక జనరేషన్లో కానీ మాకు గవర్నమెంట్ జాబ్ ఉంటే సరిపోతుంది, ఆ ఫ్యామిలీని మొత్తం హ్యాపీగా లీడ్ చేసేవాళ్ళు, అది ఒక్కటి ఉంటే చాలు నాకు సరిపోతుంది అని అనుకునేవాళ్ళు. అంటే లేదంటే వేరే ఏదైనా జాబ్స్ చేసుకుంటే సరిపోతుంది, ఒక పర్టికులర్ జాబ్ ఉండాలి, దానికోసం నేను కష్టపడాలి అనే ఒక లైఫ్ స్టైల్లో ఇదివరకు ఉండేది. కానీ ఇప్పుడు మన ప్రెజెంట్ జనరేషన్ చూసుకుంటే అలా లేదు. ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ మొత్తం చాలా వరకు చేంజ్ అయిపోయారు. ఎలా ఉంది, ప్రతి ఒక్కరు నేను ఒక స్టార్టప్ స్టార్ట్ చేయాలి, లేదంటే నేను కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించాలి, నేను కొంచెం క్రియేటివిటీగా నాకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావాలి అనే ఒక ధోరణిలోకి వచ్చేసారు. అంటే ఇండివిజువాలిటీ, ఎవరికి వాళ్ళు నాకు సపరేట్ రికగ్నైజేషన్ కావాలి అనేది కోరుకుంటున్నారు. సో అలా కావాలి అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి ఉంటుందండి. సపరేట్గా కావాలంటే వాళ్ళు ఏం చేస్తారు, కొంతమందికి డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయి, కొంతమందికి ఇన్నోవేటివ్గా ఆలోచిస్తారు, ఇంకొంతమందికి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేయాలని ఉంటుంది. కానీ అందరూ సక్సెస్ కారు, కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతారు. అంటే సక్సెస్ అయిన వాళ్ళలో లీడర్షిప్ స్కిల్స్ ఉన్నట్ట, సక్సెస్ కాని వాళ్ళలో లీడర్షిప్ స్కిల్స్ లేనట్ట. సో మనం దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తామని అనుకుంటే, కొంతమంది పీపుల్ని కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది సపోర్ట్ చేయరు, కొంతమందికి ఇన్వెస్ట్మెంట్ దొరుకుతుంది, కొంతమందికి అసలు ఇన్వెస్ట్మెంట్ దొరకదు. సో వాళ్ళు ఎనాలిసిస్ చేసుకుంటారు. సో పీపుల్ అనుకుంటారు ఆల్రెడీ నాకు 30-40 ఇయర్స్ వచ్చేసాయి, ఇప్పుడు నేను స్టార్టప్ కంపెనీ పెడుతున్నాను, కానీ నాకు లీడర్షిప్ స్కిల్స్ లేవు, మరి ఎలా ఏం చేద్దాము అని అనుకుంటే ఓకే ఫైన్, నేను ఎంబీఏ చేస్తే ఎలా ఉంటుంది, ఎంబీఏ చేయాలంటే మళ్ళీ ఇట్ టేక్స్ అరౌండ్ 2 years అండ్ ఆల్సో ఫినాన్షియల్ బడ్జెట్ సరిపోతుందో లేదో కూడా కొంతమందికి సరిపోదు. మరి ఎలా, ఇప్పుడు నాకు లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయో లేవో తెలీదు నాకు, కానీ నేను చేయాలనుకుంటున్నాను, ఒక సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను, మరి దీనికి మార్గం ఎలా? దీనికి ఒకటే మార్గం అండి. చలో నాతో పాటు మీరు ద్వాపర యుగానికి రండి, కృష్ణుడు చెప్పిన లీడర్షిప్ స్కిల్స్ ఏంటో మనం తెలుసుకుందాం. అంటే కృష్ణుడు అంటే మనకి దేవుడే కాదండి, కృష్ణుడు మనకి చాలా చాలా చెప్పారు. మనము భాగవతమే కానీ భగవద్గీత కానీ తీసుకుంటే దాంట్లో కృష్ణుడు చెప్పినవి చాలా చాలా నేర్చుకోవచ్చు. దాంట్లో కృష్ణుడు మనకి భగవద్గీతలో మేనేజ్మెంట్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇలా చాలా చాలా స్కిల్స్ నేర్పించారు. భగవద్గీత అనేది చాలామంది ఏమనుకుంటారంటే అది ఒక రిలీజియన్కి సంబంధించింది, లేదంటే ఒక మిస్కన్సెప్షన్ ఏముంటుందంటే అది కేవలం ఓల్డ్ ఏజ్ పీపుల్ లైక్ ముస్లింలు మాత్రమే చదవాలి, మనం ఇప్పుడు 30sలో 40sలో 20sలో టీనేజ్లో ఉన్నాము, ఇప్పటి నుంచే ఎందుకు, టైం ఉంది కదా అని అనుకుంటాం. కానీ అది కరెక్ట్ కాదండి. అసలు ఫస్ట్ మిస్కన్సెప్షన్ ఏంటి అంటే అది రిలీజియస్కి రిలేటెడ్ బుక్ కాదు, అది ప్రతి ఒక్కరు ఒక ధర్మంలో వెళ్ళడానికి, మన లైఫ్ని సిస్టమాటిక్గా పెట్టుకోవడానికి ఎలా యూస్ఫుల్గా ఉంటుంది, ఒక పద్ధతిలో వెళ్ళడానికి కరెక్ట్ చదవాల్సిన బుక్ అది, ఒక పవిత్రమైన గ్రంథం, పవిత్రమైన బుక్ అది. సో ప్రతి ఒక్కళ్ళు భగవద్గీత అనేది చదవాలి. అందులో లార్డ్ శ్రీకృష్ణుడు అర్జునుడికే కాకుండా మనందరికి కూడా చెప్పారు ఎలా ఉండాలి ఏంటి అనేది నేర్చుకోవాలి. చిన్నప్పటి నుంచి ఎందుకు చదవమని చెప్తున్నామంటే అండి, పిల్లలు చిన్నప్పటి నుంచి పెరుగుతున్నప్పుడే ఆ శ్లోకాన్ని కంఠస్థం చేపించేస్తే పెద్ద అవుతున్న కొద్దీ వాళ్ళకి దాని యొక్క మీనింగ్ అర్థమవుతూ ఉంటుంది, ఈజీగా ఉంటుంది. అదే మీరు ముసలోళ్ళు అయ్యాక చదివితే దానివల్ల యూజ్ ఏముండదు, చదవచ్చు కానీ ఏమైనా ఇంప్లిమెంట్ చేద్దామంటే ఆల్రెడీ లైఫ్ అయిపోతుంది. సో మీరు అప్పుడేం ఇంప్లిమెంట్ చేస్తారు, అదే చిన్నప్పుడే నేర్పించారనుకోండి, వాళ్ళు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ లైఫ్ స్టైల్ని వాళ్ళు మంచిగా సెట్ చేసుకుంటారు ఎవరు చెప్పకుండానే. ఫర్ సపోజ్ ఇప్పుడు మన టీనేజర్స్ చూసుకుంటే ఒక చిన్న ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారని చెప్పి సూసైడ్ చేసుకుంటున్నారు, లేదు అంటే నాకు బ్రేకప్ అయిపోయింది, లవ్లో ఫెయిల్యూర్ అయిపోయాను, ఆ అమ్మాయి ఒప్పుకోలేదు, ఆ అబ్బాయి ఒప్పుకోలేదు, అది ఇది అని చెప్పి మళ్ళీ సూసైడ్స్ చేసుకుంటున్నారు. అది ఏ ఇష్యూ అయినా సరే వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ చూసుకుంటున్నారు, ఏంటది సూసైడ్ చేసుకోవడం. కానీ అది టెంపరీ సొల్యూషన్. యాక్చువల్గా మీకు పర్మనెంట్ సొల్యూషన్స్ చూసుకోవాలి, దాని ఫెయిల్యూర్ వస్తే తట్టుకునే శక్తి మీలో ఉండాలి, ఆ స్టెబిలిటీ ఉండాలి. అది రావాలి అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి భగవద్గీత చదివిస్తే, అది మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్లో రాదండి, ఇప్పుడు సోషల్, హిస్టరీ, మ్యాథ్స్ చదివిస్తే ఆ సబ్జెక్ట్ వరకే వాళ్ళకు ఉంటుంది. అలా కాకుండా మీరు దీనికి భగవద్గీత చిన్నప్పటి నుంచి చదివితే లైఫ్ స్టైల్ని ఎలా సెట్ చేసుకోవచ్చు, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉంటాయి, ఒక ఫెయిల్యూర్ వస్తే ఎలా ఎదుర్కోవాలి అనేది వాళ్ళకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఒక ఫెయిల్యూరే కాదండి, దాంట్లో మేనేజ్మెంట్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, ధర్మం వైపు ఎలా నడవాలి, ఏది కరెక్ట్ కాదు, ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తుంది. అలా పిల్లల్ని వాళ్ళ సెన్సెస్ని కూడా కంట్రోల్ చేసుకునే శక్తి, ఏది ధర్మం ఏది అధర్మం అని చెప్పే శక్తి కేవలం భగవద్గీతలో మాత్రమే ఉంది.
కాబట్టి మీ ప్రతి ఒక్క చిన్న పిల్లవాడి నుంచి పెద్ద వరకు అందరికీ భగవద్గీత చదివే ఛాన్స్ ఇవ్వండి. ఇప్పుడు కూడా మనకి చాలా చాలా టెంపుల్స్లో కానీ చాలా చోట్ల భగవద్గీత నేర్పిస్తున్నారు. దానికి పంపించడానికి ట్రై చేయండి. బీయింగ్ యాజ్ ఎ పేరెంట్స్ అది మీ రెస్పాన్సిబిలిటీ, పిల్లలకి చదివించడానికి నేర్పించడానికి. ఇంకొకటి ఏంటంటే మీ పిల్లవాడికి భగవద్గీత మొత్తం నేర్పించేసి ప్రపంచంలో ఏ ప్లేస్లో వేసినా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ పద్ధతిని తప్పరు. ఎందుకంటే ఆ కల్చర్, ఆ ట్రెడిషన్, ఆ పద్ధతి అనేది వాళ్ళకి ఆల్రెడీ ఇన్బిల్ట్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళు పెద్ద అయ్యాక కూడా మీ ఇంకొక తోటి పిల్లలకి చెప్పే రీతిలో ఉంటారు, కానీ చెప్పించుకునే రీతిలో మాత్రం వాళ్ళు ఉండరు. కాబట్టి భగవద్గీత ఇంపార్టెన్స్ ఇప్పటికైనా తెలుసుకోండి. దాంట్లో శ్రీకృష్ణుడు చెప్పింది మీరు నేర్చుకోండి, వాళ్ళకి కూడా నేర్పించండి. అయితే ఇప్పుడు మన టాపిక్కి వస్తే, శ్రీకృష్ణుడు మనకి భగవద్గీతలో లీడర్షిప్ స్కిల్స్ కూడా చెప్పారని చెప్పాను. మేనేజ్మెంట్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, ఈ స్కిల్స్ అన్నిటితో పాటు మన టాపిక్ ఏంటంటే ఇప్పుడు లీడర్షిప్ స్కిల్స్. కాబట్టి శ్రీకృష్ణుడు భగవద్గీతలో మనకి లీడర్షిప్ స్కిల్స్ ఎలా నేర్పారు అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఫస్ట్ స్కిల్ చూస్తే ఫ్రెండ్లీ నేచర్. ఇప్పుడు కృష్ణుడు వచ్చేసి కౌరవులతో పాటు పాండవులతో కూడా చాలా ఫ్రెండ్లీ నేచర్తో ఉండేవాళ్ళు. అంటే పాండవులు అంటే నాకు ఇష్టం, కౌరవులు అంటే ఇష్టం లేదని ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఇప్పుడు పాండవుల కోసం 5 రాష్ట్రాలు కావాలని అడగడానికి వెళ్ళినప్పుడు కౌరవుల దగ్గర ఎలా బిహేవ్ చేశారో, పాండవుల దగ్గర ఉన్నప్పుడు కూడా అలానే బిహేవ్ చేసేవాళ్ళు. అంటే వెరీ కూల్ అండ్ కామ్ అండ్ స్మైలింగ్ ఫేస్, ఆ యాటిట్యూడ్ని మెయింటైన్ చేసేవాళ్ళు. అతనికి ఉన్న స్ట్రెస్ని వేరే వాళ్ళ ఎక్కడ చూపించేవాళ్ళు కాదు. మీరు కూడా మీ కంపెనీలో కానీ చూసుకుంటే మీ ఎంప్లాయీస్ దగ్గర కృష్ణుడిలానే పాండవుల దగ్గర ఎంత కూల్ యాటిట్యూడ్తో, కామ్గా, పీస్ఫుల్గా, స్మైలింగ్ ఫేస్తో ఎలా ఉన్నారో కౌరవుల దగ్గర కూడా అలానే ఉన్నాడు లార్డ్ శ్రీకృష్ణ. అదేవిధంగా మీరు కూడా మీ ఎంప్లాయీస్ దగ్గర అలానే కూల్ అండ్ కామ్ యాటిట్యూడ్తో ఉంటే మీ ఎంప్లాయీస్ బీయింగ్ యాజ్ ఎ లీడర్ మీరు ఆ కూల్ అండ్ స్మైలింగ్ ఫేస్ యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తే మీ ఎంప్లాయీస్ మీ దగ్గర రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఆ స్ట్రెస్తో చికాగా ఇంట్లో ఉన్న పర్సనల్ థింగ్స్ తీసుకొచ్చి మీ పర్సనల్ లైఫ్లో, ఆఫీస్ వర్క్లో చూపించి, ఆఫీస్ వర్క్లో ఉన్న స్ట్రెస్ని తీసుకొచ్చి మీ పర్సనల్ లైఫ్లో చూపిస్తే అక్కడ గొడవలు అయ్యి డిస్టర్బెన్స్ అయ్యి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళకుండా ఉంటుంది. సో మీరు పర్ఫెక్ట్ లీడర్ అవ్వాలి అనుకుంటే ఎప్పుడూ ఆ యాటిట్యూడ్ మెయింటైన్ చేయండి. ఎంప్లాయీస్ దగ్గర కూల్గా కామ్గా ఉండండి. అది వాళ్ళకి ఫ్రీ తెస్తుంది. వాళ్ళు కూడా వాళ్ళు మీ దగ్గర వచ్చి కూల్గా కామ్గా వాళ్ళు కూడా మాట్లాడతారు. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీతో చెప్పుకుంటారు. అది సాల్వ్ చేయడానికి మీరు ట్రై చేయండి. ఎప్పుడైనా ఫ్రెండ్లీగా ఉండండి. ఇంకొకటి, ఫ్లెక్సిబుల్గా ఉండేవాళ్ళు లార్డ్ శ్రీకృష్ణ. చాలా ఫ్లెక్సిబుల్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు కౌరవులు చెప్పింది వినేవాళ్ళు, అలానే పాండవులు చెప్పింది కూడా వినేవాళ్ళు. ఇద్దరికి టాలీ చేసుకొని ఏది ధర్మం వైపు వెళ్తుంది, ఏది కరెక్ట్ అని చెప్పి ఫైనల్గా తను ఏం చేయాలనుకున్నారో అదే చేశారు. అంటే ఆయన చేశారంటే ధర్మం వైపు నడవాలి అనేదే ఆయన కోరిక, అలానే చేశారు. అలానే మనం కూడా ఏం చేయాలంటే మన ఎంప్లాయీస్ కానీ, మన లైఫ్లో కానీ, మన పర్సనల్ లైఫ్లో కానీ, మనం ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు కానీ డిఫరెంట్ వాళ్ళు చెప్తారు. నేను ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, అది నాకు కరెక్టో కాదో అని ఒక ఇదిగా ఉన్నప్పుడు నలుగురు ఒపీనియన్స్ మనం తీసుకుంటాం. ఆబ్వియస్లీగా మన పేరెంట్స్ కానీ, మన ఫ్రెండ్స్ కానీ, మన కలీగ్స్ కానీ అందరూ డిఫరెంట్ ఒపీనియన్స్ ఇస్తారు. అది మైట్ బీ మీ స్టార్టప్ కంపెనీ అవ్వచ్చు, లేదంటే మీ పర్సనల్ లైఫ్ ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, లేదంటే లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఆ అమ్మాయి కరెక్టా కాదా నాకు, ఆ అబ్బాయి కరెక్టా కాదా అంటే పేరెంట్స్ ఒకటి చెప్తారు, మీ ఫ్రెండ్స్ ఒకటి చెప్తారు. డిఫరెంట్ వాళ్ళు డిఫరెంట్గా చెప్తారు. కానీ అల్టిమేట్గా ఫైనల్ డెసిషన్ మీదే ఉంటుంది. ఎందుకంటే మీ మ్యారేజ్ చేసుకున్నా, లవ్ మ్యారేజ్ చేసుకున్నా, ఏది చేసుకున్నా ఫైనల్గా మీరు వాళ్ళతో ఉండాలి. ఎందుకంటే లైఫ్ మొత్తం లీడ్ చేసేది మీరు, వాళ్ళు కాదు. కాబట్టి మీరు చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఫైనల్ డెసిషన్ మీదే ఉండాలి. అదే మీరు స్టార్టప్ కంపెనీ కూడా మీరు స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఫైనల్గా మీరు ఏ విధంగా చేయాలో ఆ విధంగానే చేయాలి, వేరే విధంగా చేయడానికి కుదరదు. సో ఫైనల్గా అల్టిమేట్ డెసిషన్ అనేది మీది ఉంటే మీ లైఫ్ అనేది మీకు సక్సెస్ఫుల్గా ఉంటుంది. సో బెటర్ మీరు చాలా ఫ్లెక్సిబుల్గా ఉండి ఫైనల్ డెసిషన్ మీరు ఏది తీసుకోవాలనుకుంటున్నారో అదే తీసుకోండి. నెక్స్ట్ తీసుకుంటే మీరు ఫస్ట్ ఫ్రెండ్లీగా ఉండండి, తర్వాత ఫ్లెక్సిబుల్గా ఉండండి. దాంతోపాటు మీరు మీ కంపెనీలో ఉన్న వాళ్ళతో చాలా యాక్సెసిబిలిటీగా ఉండాలి.